చేస్తలేరు. ఓ ఎక్కక ముందేమో మేడం మేడం ఎక్కడున్నారు, నీ లొకేషన్ దగ్గరకు వచ్చినా అంటారు. తెగ రెస్పెక్ట్ ఇస్తారు, ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ చేస్తారు. ఇప్పుడేమో ఫోన్ చేస్తే లిఫ్ట్ కూడా చేస్తలేరు. ఓ పిల్ల రవలి, ఏంది ఇవాళకో ఫోన్ల మీద ఫోన్లు కొడుతున్నావు, ఒకటే గునుగుడు గునుగుతున్నావు. క్యాబ్ డ్రైవర్ కి వాని అస్సలకే లేపుతలేడు. దానికి గంత ఆగమవుడు ఎందుకు చెప్పు, మన ఆఫీస్ క్యాబ్ లో పోరాదు, నేను మాట్లాడతా అంతలాగైతే. ఇగో నేను బోవుడు కాదు, వచ్చిన పైసల గురించి. ఆగాగు, ఆ డ్రైవర్ ఫోన్ చేస్తుంది. హలో హలో, ఎవరండి? నేనా అనుష్క శర్మను, సొనాలి బింద్రేను, కత్రీనా కైఫ్ను. నీ ఎవరంట ఎవరు? ఇందాక మీరే కదా నన్ను క్యాబ్ లో తీసుకొచ్చింది. ఓ మేడం మీరా, చెప్పండి ఎందుకు కాల్ చేశారు? మళ్ళీ రిటర్న్ లో క్యాబ్ కావాలా? క్యాబ్ కాదు, క్యాష్ కావాలి. మేడం నేను అప్పిచ్చే రేంజ్ లో ఉంటే క్యాబ్ డ్రైవర్ గా ఎందుకు పనిచేస్తా మేడం? మీరు మరీ జోకులేస్తారు. నిన్ను అప్పడుగుతలేను, ఇందాక నువ్వు నన్ను తీసుకొచ్చినప్పుడు నేను నీకు ఇచ్చిన అమౌంట్ రీఫండ్ చేయమంటున్నా. ఓ పిల్ల, క్యాబ్ లో ఎక్కొచ్చి రీఫండ్ చేయమంటే ఎవరు చేస్తారు? ఎవరు చేస్తారు? అడిగేటందుకైనా కొంచెం అన్న ఉండాలి. నీకేమైనా తెలివి ఉన్నదా? హలో మేడం, ఇష్టం ఉన్నట్టు మాట్లాడకని చెప్తున్నా. అరే ఆగయ్య జరంతసేపు, నిన్ను కాదు. ఆ వాణి ఏం చెప్పు నీ బాధ. బాధే ఉన్నది బాధ. క్యాబ్ ఎక్కొచ్చి ఇప్పుడు రీఫండ్ అడుగుడేంది? నువ్వు స్కిట్ క్యాన్సిల్ చేసినావు కదా, అయితే దానికి దీనికి సంబంధం ఏమున్నది? ఇప్పుడు నేను వచ్చిన పని ఫెయిల్ అయింది కదా, అంటే నేను వచ్చి కూడా వేస్టే. అదే నేను ఇంట్లో ఉన్నాను అనుకో, నా డబ్బులు నాకు మిగిలేటి. అందుకే నేను వృధాకి ఇచ్చిన డబ్బులల్లా 70% నాకు ఇయ్యమంటున్నా. తెలివి బగ్గన వేసినావు. తెలివి ఉండాలి గాని అతి తెలివి ఉండద్దు. అతి తెలివి ఏమున్నది? అతి తెలివి నేనేమన్నా వేలు అడుగుతున్నానా, లక్షలు అడుగుతున్నానా? ఆ దక్షిణాఫ్రికా మహిళ లెక్కనా? దక్షిణాఫ్రికా మహిళనా? ఆమె ఎవరు ఇంతకు? పెళ్ళైన 4 ఏళ్లకు భర్తతో విడాకులైనాయి. ఇక అప్పుడు తీసుకున్న ఫోటోలు దేనికి పనికిరావు కదా. అందుకే నీకు ఇచ్చిన అమౌంట్ లా 70% రీఫండ్ కావాలని ఫోటోగ్రాఫర్ అడిగింది ఆ మహిళ. అవ్వా, విడాకులైతే ఫోటో తీసిన వాళ్ళు డబ్బులు వెనక్కి ఇవ్వాలనా? ఇంకా నయం, డెకరేషన్ చేసిన వాళ్ళు, ఫంక్షన్ హాల్ రెంట్కి ఇచ్చిన వాళ్ళు, షాపింగ్ చేసిన దగ్గర అందరు రీఫండ్ అడగలేదు. ఇంకా అడగాల్సిందే. అయినా నీతో నాకేం పని? హలో డ్రైవర్, రీఫండ్ చేస్తావా లేవా? ఏ ఊకోండ్రి మేడం, పిచ్చి గిట్లా లేచిందా? రెస్పెక్ట్ ఇస్తున్నా కొద్ది ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. నా టైం వేస్ట్ చేయకుండ్రి, ఉంటున్నా. నవ్వు నవ్వు, నీ సంగతి కూడా చెప్తా. మరి వాళ్ళెవరో అడిగినరాని నువ్వు అట్లా అడుగుతా అంటే నడుస్తుందా? ఆలోచన ఉండద్దా? అయినా ఆల్బమ్ ఛార్జీలు, కెమెరా ఛార్జీలు ఇప్పుడు ఆయనకి ఎవరిస్తారు? కొంచెం అన్న ఆలోచన ఉండాలి. మొత్తానికి ఇవాళ నేను క్యాబ్ డబ్బులు లాస్ అయ్యేటట్టు చేసినావు. చెప్తా నీ సంగతి, యాద్ పెట్టుకుంటా చూడు. హలో వాణి, స్కిట్ చేసేదానికి ఇవాళ వీలైతలేదు, నాకు రవలితో చేయించుకోవా ప్లీజ్? మంచిగా అయింది. ఇప్పుడు ఏం చేస్తారో చేయిపోరి, నేనైతే అస్సలకే చెయ్యను. పో.